అట్లయితే వెళ్ళిపోవాలి. అమ్మో ఆగరా, మా రౌడీ పాప చూడండి, మా రౌడీ. ఎట్లా ఎట్లా వెనకబడ్డారనుకో మూతి పగిలిపోద్ది, మూతి పగిలిపోద్ది. ఇది తగిలి వెనకబడితే రండి. మా వాళ్ళు నాకంటే ముందు వెళ్ళిపోతున్నారు. అయ్యో నేను పెడతా ఫస్ట్ ఒక్కళ్ళు పెట్టండి. పండు అట్లా వెళ్ళదు. అట్లా మీద పడకండి. నాకు మళ్ళీ పోయింది, మళ్ళీ పోయింది. అది దాన్ని ఆపుమాట దాని బర్త్డే అన్నది. అమ్మా నాది ఈ ఊరే ఊరే మొత్తం కాదురా, ఒకటేనా? వెళ్ళి వచ్చాను. ఓ మొత్తం పెట్టాలి. పైన పెడదాం. నేను 3 ఏళ్ళకి 4 ఏళ్ళు. వామ్మో 4 ఇంటికి వెలిగించాం. వచ్చింది ట్రైన్. రెండు మంచిగా నేను అనిపిస్తుంది. అది ట్రైన్ బయటకు పోయింది. ఆరెంజ్ నేను గ్రీన్
మొత్తం కాదు, పైకి వెళ్ళాలి. వద్దు, నీ ప్యాకెట్ మొత్తం ఏదే. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి పైకి వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు పాపల కొరకు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడ్డాడు అనేది వివరించడం జరిగింది. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు మరణ తీర్పు విధించుట యేసుక్రీస్తుకి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. విజయవాడ సిటీ మొత్తం కనిపిస్తుంది కదా, అంత హైట్లో ఉన్నాం మరి, అంత హైట్ వరకు ఎక్కామన్నమాట. ఇక్కడ చూడండి, యేసు ప్రభువు సిల్వను మోయుట అంటే ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. స్టార్ట్ అయినట్టు ఇక్కడ మనకి చూపించడం జరిగింది. చాలా అద్భుతంగా అయితే చూపించారు. ఇక్కడ చూడండి, యేసు ప్రభువు మొదటిసారి సిలువ కింద బోర్ల పడుట అంటే యేసుక్రీస్తు సిలువ మోసేటప్పుడు ఒకసారి ఫస్ట్ టైం కింద పడ్డది మాత్రం మనకు చూపించడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ చూడండి, అన్ని వివరంగా చూపించారు. నేను కూడా అన్నీ క్యాప్చర్ చేశాను అనమాట. ఇక చూడండి, యేసు ప్రభు తమ దివ్యమాతకు ఎదురు పడుట, తమ దివ్యమాత ఎవరి మరియకు ఎదురు పడ్డాడు అనమాట యేసుక్రీస్తు. ఇక్కడ చూపించడం జరిగింది. యేసు ప్రభు సిలువ మోయటకు సిరేనియా సిమోనుడు ఎదురగుట అనమాట ఇక్కడ అనేది చూపించడం జరిగింది. చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా అయితే చూపించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చూడండి, ఇంకా అలసిపోతున్నారు పిల్లలు. అక్కడక్కడ మా పాప చూడండి ఎట్లా కూర్చుంది, మా సార్ ఆగిపోయారు అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వెరోనికమ్మ యేసునాథుడు రెండోసారి సిలువ కింద బోర్ల పడట అనమాట. యేసునాథుని సిలువ ఇక్కడ రెండోసారి బోర్ల పడిందనమాట. అది కూడా మనకి వివరంగా చూపించడం జరిగింది అక్కడ. నెక్స్ట్ అసలు సిటీ చూడండి, అసలు ఎంత అద్భుతంగా ఉందో. అసలు వ్యూ అయితే సూపర్గా ఉంది. విజయవాడలో ఉన్న వాళ్ళందరూ ఈ వ్యూని అయితే ఆనందిస్తారు. కానీ మనం అంటే ఎప్పుడో ఒకసారి వెళ్ళే వాళ్ళం కదా, మనకు చాలా కొత్తగానే ఉంటుంది. ఇంతకీ విజయవాడలో ఉన్న వాళ్ళు ఎవరైనా మన సబ్స్క్రైబర్ చూస్తున్నారా? యేసునాథుని పుణ్యశ్రీలకు ఊరట చెప్పుడా. యేసు ఇక్కడ పుణ్యశ్రీలకు ఊరట చెప్పాడనమాట. ఇక్కడ యేసునాథుడు మూడోసారి సిల్వతో బోర్ల పడ్డారనమాట. ఇక్కడ మూడోసారి బోర్ల పడ్డారనమాట. అంటే నడవటం మాకు హార్డ్గా ఉంది కదా, అందుకని నేను చిన్న క్లిప్స్ తీసాను అనమాట. ఇటు బ్యాగ్స్ లగేజెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకని అన్నీ క్యాప్చర్ చేశాను. మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మూడోసారి ఈ సిల్వ వేసుకొని కింద బోర్ల పడ్డారనమాట యేసు ప్రభు. ఇక్కడ యేసునాథుడు యొక్క వస్త్రములను ఒలుచుట, ఇక్కడ యేసు ప్రభు యొక్క బట్టలు అనేవి తీసివేశారనమాట. ఇక్కడ యేసునాథుడు సిల్వ మీద కొట్టబడట. చూడండి, యేసు ప్రభుని సిల్వ మీద ఇలా మేకులతో కొట్టారనమాట. కాళ్ళు చేతులు సిలువ మీద పడుకోబెట్టి ఇట్లా కొట్టడం అనేది జరిగిందనమాట. ఎందుకని ఇలా చేశారంటే యేసు ప్రభు పాపుల కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టారనమాట. యేసునాథు సిలువ మీద ఇట్లా సిలువ మీద చూడు, యేసునాథు సిలువ మీద నుండి కిందకి దింపట. ఇక్కడ వచ్చేసి యేసునాథు సిలువ మీద నుంచి కిందకి దించారనమాట. ఇక్కడ చూడండి, యేసునాథుని ఇక్కడ సమాధి చేస్తున్నారనమాట. ఇక్కడ చూడండి, చూపిస్తా పైన మీకు యేసునాథుని
సమాధి చేయుట ఇక్కడ నుంచి కంప్లీట్ అయిపోయాయి, మనకి చూపించాను అనమాట వివరంగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన ఇంకా పెద్ద సిల్వ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అక్కడికే వెళ్తున్నాము, నడుచుకుంటూ వెళ్తున్నాం చూడండి. ఇక్కడైతే ఫ్లాట్గానే ఉంటుంది, ఇప్పటివరకు కొండలాగా ఎక్కాం కదా, కానీ ఇక్కడ నుంచి ఫ్లాట్గానే ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడైతే నేనే అనమాట మోకాళ్ళ మీద అనేది, ఇక్కడ నుంచి సిల్వ దగ్గరికి మోకాళ్ళ మీద అనేది నేను వెళ్తున్నా అనమాట. స్టెప్స్ మీద మోకాళ్ళతో వెళ్తున్నా. ఏంటంటే నేను మొక్కుకున్నా అనమాట, మా సార్కి హెల్త్ బాగలేదు అప్పుడు టైంలో నేను ఇట్లా మోకాళ్ళ మీద వస్తానని మొక్కుకున్నాను. అందుకని నేను ఇలా మోకాళ్ళ మీద అయితే వెళ్తున్నా అనమాట. అది కూడా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మేమైతే సిలువ దగ్గరికి అయితే వచ్చాము. యేసుప్రభు యొక్క సిలువని మీకైతే చూపించడం జరిగింది. ప్రేయర్ చేసుకున్న తర్వాత నేను ఈ వీడియో క్లిప్ అనేది తీయడం జరిగింది. చూడండి అసలు యేసుప్రభు యొక్క సిలువ ఎంత ఘోరంగా యేసుప్రభుని శిక్షించారో చూడండి. ఇక్కడైతే మీకు చూపించాను. ఇక్కడ నుంచి అయితే విజయవాడ సిటీ చూడండి ఎంత అందంగా, ఎంత ఆహ్లాదకరంగా, అసలు చూడాల్సిన కొంచెం చూడాలనిపిస్తుంది. చూడండి ఇట్లా కనిపిస్తుంది. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. పైన వాతావరణం కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదా, అసలు బాగుంది కొండ మీద. ఇక్కడైతే మేమైతే ప్రేయర్ చేసుకోవడం ప్రేయర్ చేసుకున్న తర్వాత ఇంకా మేమైతే ఫుడ్ అయితే తెచ్చుకున్నాం అనమాట. ఆ ఫుడ్ అయితే తినడం కోసం అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే ఒక అద్భుతం అనేది జరిగింది. అసలు ఏంటంటే దేవుడు పరీక్ష పెట్టాడని అనుకోవచ్చు. చూడండి, మీరు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఈ అన్నయ్య అయితే ఆకలి అన్నాడు. సో మేము తెచ్చిన దాంట్లో ఇక్కడ పులిహోర అయితే మిగిలిందని చెప్పేసి మా మేడం తీసిపోయింది. అదైతే జారి కింద పడింది. సో ఎట్లయినా తన ఆకలితో ఉండి అడిగాడని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే మా సిస్టరు, మా వైఫ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళారు వేరే వాళ్ళ దగ్గర. ఎక్కడన్నా రైస్ కానీ కర్రీ కానీ దొరికిద్దని. వైట్ రైస్ అయితే ఉంది మన దగ్గర. వైట్ రైస్ ఒక్కటి దాంతోనే సరిపెట్టకూడదని చెప్పేసి వెళ్ళారు బ్యాక్ సైడ్. అది కూడా వస్తున్నారు ఏదో పట్టుకొని. చూడండి, టెన్ మినిట్స్ అయింది నియర్గా వాళ్ళు వెళ్ళి కూడా. అది వస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆయన ఆకలి తెరచాలి. అది సిస్టరు, వైఫ్. అది వైట్ రైస్ అయితేనే ఉంది తన దగ్గర. ఇది ఇక్కడ ఇలా కింద పడిపోయింది. సో అది చేయి జారటం వల్ల పడ్డది. మనం ఏం చేయలేము అనుకోండి. వీళ్ళిద్దరు అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళి అది తీసుకొని వచ్చారు. వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ దగ్గర వీళ్ళు అడుక్కొచ్చారు.
తీసుకొని వచ్చారు. ఇక ఆయన అయితే తింటున్నాడు. కొద్దిగా ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారు ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చినందుకైతే. అర్థమైంది. దేవుడిని అడిగారు, అందరూ అన్ని అడుక్కున్నారు కదా.